విశాఖ మేయర్ పీఠం దక్కడంతో కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. అభివృద్ధి సంక్షేమం కోసమే అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కూటమి కార్పొరేటర్లు చెబుతున్నారు. తాజా విశాఖ రాజకీయాల పరిణామాలపై జనసేన కార్పొరేటర్లతో విశాఖ ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస తీర్మానం సజావుగా సాగింది. మేయర్ పదవి మీద ఉన్నటువంటి హరివెంకట కుమార్ని దించడమే లక్ష్యంగా గత 27 రోజులుగా కూటమి నేతలు చేసినటువంటి ప్రయత్నాల్లో కూటమి నేతలు అయితే విజయం సాధించారు. మరి దీనికి సంబంధించి కూడా ఈ 27 రోజులు ఎలా సాగింది, వాళ్ళు చేసినటువంటి పథకాలు ఎంతవరకు కార్పొరేటర్లు సహకరించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 27 రోజులుగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా సఫలీకృతం అయ్యారు, కార్పొరేటర్లు మీ వైపు రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎంతవరకు? ముందుగా కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరు ఏదైతే అంటున్నారో హరివెంకట కుమార్ గారిని దించలేదు సార్. అవినీతి జరుగుతున్న జీవీఎంసీలో అవినీతి జరుగుతూ మేయర్ కళ్ళు మూసుకొని ఈ 4 సంవత్సరాలు కూడా నాకేం పట్టలేనట్టు ఉండడం వల్ల, అలాగే వార్డు అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు సాగపోవడం వల్ల జరిగిన అవిశ్వాసం తప్ప ఇది మేయర్ మీద జరిగిన అవిశ్వాసం కాదు. ఒక అవినీతి పాలనపై ఎక్కడితో ఆగాలని చెప్పి నిర్ణయించి ఈరోజు అవిశ్వాసం నెగ్గడం జరిగింది. దీనికి నిజంగా మేము అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. దీన్ని సహకరించిన మొత్తం కార్పొరేటర్లకి అలాగే మిగతా ఎక్స్ ఆఫీసర్ మెంబర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి. రైట్. అంటే ఇప్పుడు మీరు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే గత 4 సంవత్సరాలుగా సజావుగా సాగిపోతున్నటువంటి పాలక మండలిలో ఎందుకు పొరపచ్చాలు వచ్చాయి, ఎందుకు మేయర్ని మార్చాలి? మీకు మారేడుకాయలా చూపించారు తప్ప అభివృద్ధి అని చెప్పి ఎలాంటి రోడ్లు కానీ ఏ వార్డులు కూడా అభివృద్ధి చెందలేదు. మా వార్డే తీసుకోండి, 33వ వార్డు. గత 3.5 సంవత్సరాల్లో 60 లక్షల వర్కులు జరగలేదు. ఇప్పుడు మా వార్డులే కాకుండా మిగతా కార్పొరేటర్లు అందరికీ కూడా మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకొని స్వచ్ఛందంగా బయటకు వచ్చి కూడా ఓటేయడం జరిగింది. రైట్. మీరు చెప్పండి, అసలు యాజ్ ఎ కార్పొరేటర్గా, జనసేన కార్పొరేటర్గా మీరు ఉన్నారు. ఈరోజు సభలో పాల్గొనడం కూడా జరిగింది. అసలు ఈరోజు సభ ప్రారంభంలో ఏం జరిగింది? 4 సంవత్సరాల యొక్క అవినీతిని ఇవాళ బద్దలు కొట్టి మరి విజయం సాధించింది కూటమి. ఇవాళ మరి 4 సంవత్సరాల్లో ఒక 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వంలోని మరి ల్యాండు, శాండు, వైను, మైను ఏది తేడా లేకుండా అన్నీ దోచుకొని ఇవాళ విశాఖపట్నం కార్పొరేషన్ కూడా నలుగురు చేతిలో నలిగిపోయి పూర్తిగా అక్రమాలు కొలువైపోయినప్పుడు మరి కార్పొరేటర్లందరూ విసుగు వేసారిపోయిన తర్వాత ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది. మంచి మెజార్టీతో మరి విజయం సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారకులైనటువంటి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సందర్భంలో అటు మా నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము 14 మంది తర్వాత 3 ఎఫ్ఎస్ఎల్ మెంబర్ 17 ఓట్లు కూడా ఖచ్చితంగా పడి 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరి రేపు రానున్న రోజుల్లో కూడా ఈ విశాఖపట్నాన్ని అభివృద్ధి పరచడంలో మేము ఎప్పుడు ముందుంటామని చెప్పడానికి ఇది ఒక తార్కాణం అని చెప్తున్నాం. అదేవిధంగా మరి గతంలో మరి మేయర్ హరివెంకట కుమార్ గారు 100 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎందుకంటే ఆమె కూడా మాతో పాటు కార్పొరేటర్ గెలిచిన అభ్యర్థి ఒక వ్యక్తి. మరి ఇవాళ 100 ఇల్లు కూడా లేని వ్యక్తి ఇవాళ 100 కోట్లు సంపాదించారంటే అది అక్రమాస్తి. కాబట్టి దాని మీద మేము ఎంక్వైరీ కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అంటే ఇప్పుడు అక్రమ సంపాదన చేశారని చెప్తున్నారు. ఇప్పటికే గతంలో కూడా చాలా వరకు నిధులు పక్కదారి పట్టాయని కూడా ఉంది. మరి ఆ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మేయర్ పీఠంపై మీరు కూర్చున్న పరిస్థితుల్లో దీని మీద ఎలాంటి ఎంక్వైరీ జరుగుతాయి? ఎందుకంటే ఇప్పటికే టీడీఆర్ మీద ఒకటి జరుగుతుంది, ఇంకా లేఅవుట్లకు సంబంధించి, భూముల అమ్మకాలకు సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద ఎలాంటి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా. ఎందుకంటే విపరీతంగా టీడీఆర్లు ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా మరి మీ అందరికీ తెలిసి 63 కోట్ల రూపాయలు సిబిసిఎన్సికి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు ఇచ్చారు. అలాగనే ప్రతి చోట అక్రమాలు, ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ వర్క్లే చేయించి మరి 98 వార్డులు అభివృద్ధి జరగకుండా ఇవాళ 6 వార్డులు మాత్రమే, వాళ్ళు అనుకున్న వార్డులు డబ్బులు వచ్చే వార్డులు మాత్రమే అభివృద్ధి జరిగింది. మరి ఇవాళ విశాఖ నగరం అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా కూటమి అధికారంలోకి రావాలి. కూటమి అధికారంలోకి వచ్చి అధికార పీఠాన్ని మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాడే మళ్ళీ విశాఖపట్నం అభివృద్ధి చూస్తుందనేసి అందుచేతనే ఈ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. దీనికి ప్రత్యేకించి మరి మా నాదెండ్ల మనోహర్ గారికి, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ స్థానికంగా మనం ఉన్నటువంటి మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక ఆలోచన విధానంతో మరి అందరిని కూడా కూడగట్టుకొని వచ్చి వాళ్ళు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని, అలాగే మరి నాదెండ్ల మనోహర్ గారిని, మరి పంచకల్ రమేష్ బాబు గారిని, మరి సతీష్ గారిని,
అలాగే మా కొంతాల రామకృష్ణ గారికి కూడా మీ అందరూ పేరు పేరున కొత్తగా తెలియజేసుకుంటూ మరి రేపు రానున్న రోజులు విశాఖపట్నం దిశ మారుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఒక మహిళా కార్పొరేటర్ మేయర్గా ఉన్నారు. యాదవ సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. ఆ యాదవ సామాజిక వర్గానికి ఉన్నటువంటి మహిళల్ని అవమానిస్తూ ఈరోజు కూటమి అవిశ్వాసం పెట్టింది. ఇది అపరాజస్వాయకం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఇక్కడ ఎప్పుడు కూడా కూటమి కానీ లేదంటే జనసేన పార్టీ కానీ ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ మహిళని కానీ విమర్శించడం కానీ వాళ్ళ పట్ల పక్షపాత వైఖరి కానీ చూపించే ప్రసక్తే లేదు. ఇక్కడ కులం కాదు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. మీకు అందరికీ తెలుసు, మరి కామన్ మ్యాన్ కిరణ్ కూడా చూశారు కదా, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తాం అనడానికి నిదర్శనం మీ అందరికీ తెలుసు. అలాగనే ఇక్కడ కులం కానీ మతం కానీ కాదు, విశాఖ అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధిలో భాగంగానే మరి ఆ కులానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లోనే ఇవాళ ఏంటంటే విధ్వంసానికి పాల్పడ్డారు కాబట్టి ఈ పరిస్థితి. ఇది ఏదైతే గత 27 రోజులుగా ఉన్నటువంటి ఉత్కంఠకి తెర పడడమే కాదు, కేవలం అభివృద్ధి మంత్రంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొంతమంది కూటమికి మద్దతు తెలిపారు కాబట్టి అనివార్య పరిస్థితుల్లోనే మేయర్ని మార్చాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి స్వార్థం కానీ రాజకీయ ఇవి కానీ లేదు, కేవలం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. గత 4 ఏళ్లుగా తన గుప్పెట్లో ఉంచుకున్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నిధుల్ని అడ్డదారుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. వాటికి సరైన జవాబుదారీ కూడా లేకపోవడంతో ఈరోజు మార్పు అనేది అయితే అనివార్యమైంది. ఇక్కడ మహిళ కావచ్చు లేదా సామాజిక వర్గాలు కూడా కాదు, ఇవేవి కాదు, కేవలం అభివృద్ధి లక్ష్యంగానే ఈ రోజైతే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు తెలియజేస్తున్నారు. ఈరోజు విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చరిత్రాత్మక ఘటనగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు అంటే అత్యధిక మెజారిటీతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ని ఒక 27 రోజుల్లోనే తన వైపుకు తిప్పుకొని మేయర్ని దించే ప్రక్రియలో ఎన్డీఏ కూటమి అయితే చేసినటువంటి ఎత్తులు పై ఎత్తులు ప్రణాళికలు ఫలించాయి. ఈరోజు వాళ్ళు అనుకున్నట్టుగానే జీవీఎంసీ మేయర్ పీఠం నుంచి అయితే హరివెంకట కుమార్ని తొలగించడం అనేది వాళ్ళు సాధించిన విజయంగా చెప్పుకుంటూ జీవీఎంసీ దగ్గర అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్ విశాఖపట్నం.